గ్రామ భారతి సిసిటి కలిసి చేస్తున్నటువంటి 4వ గ్రామీణ సంత కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాలకృష్ణన్న గారిని ఇంతకుముందు మనం అనుకున్నట్టే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు పాదయాత్ర చేశారు. గో సంతతి నిలబెట్టాలని, గో సంతతిని కాపాడుకోవాలని, ఏదైతే నిర్వీర్యమవుతున్నదో గవర్నమెంట్ వాటి మీద దృష్టి పెడతలేదని, అది ప్రజల్లోకి ఒక ఉద్యమంలాగా పోవాలనే ఒక సదుద్దేశంతో వారు పాదయాత్ర చేసి గత సంవత్సరం పూర్తి చేశారు. వారు మన గ్రామీణ సంతకి విచ్చేశారు. వారిని వారి ఈ గ్రామీణ సంతని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై గోమాత. ఈరోజు ఒక మంచి కార్యక్రమము గ్రామ భారతి ఆధ్వర్యంలో కరుణాకర్జీ, అదేవిధంగా మా ఊటుకూరి లింగంజీ గారు, గ్రామ భారతి టీం అందరూ కలిసి ఒక మంచి సంకల్పం, ప్రజలకు మంచి ఆరోగ్యం ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా మన దేశీవాళీ ఉత్పత్తులను ఏ విధంగా కాపాడాలని అని ఒక ఆలోచనతో ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి మూల సంతలు ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ఈరోజు సిసిటి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గ్రామీణ సంత చక్కని ఒక గ్రామీణ వాతావరణంలో ఉత్పత్తులు తయారు చేసిన ఉత్పత్తులు, దేశీవాళీ బియ్యాలు, అదేవిధంగా సహజ సిద్ధంగా పండించిన అన్ని రకాల ఉత్పత్తులతో తయారైన ఆహార వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఒక సంకల్పంతో గ్రామ భారతి వారు చేస్తున్న కృషిని నిజంగా కొనియాడదగింది. మనందరి బాధ్యత ఏంటంటే ఈరోజు గ్రామంలో ఉన్న సంపద పట్టణాల నుంచి విదేశాలకు తరలి వెళ్తుంది. అలా తరలి వెళ్ళొద్దంటే రాజీవ్ దీక్షిత్ గారి కన్న కలలు ఏంటంటే స్వదేశీ వస్తువులు మాత్రమే ఉపయోగించాలని. మనం ఈ స్వదేశీ వస్తువులు వాడినట్టయితే మన డబ్బులు మన దగ్గరనే ఉంటాయి కాబట్టి మన రూపాయి మారక విలువ అనేది పూర్తిగా మారిపోతుంది. అందుకే మనందరి బాధ్యత ఏంటంటే స్వదేశీ వస్తువులు కొనాలి. ప్రత్యేకంగా మనందరి ఆరోగ్యం కావాలంటే ఇలా సహజ సిద్ధంగా గో ఆధారిత వ్యవసాయంతో, ఆవు మూత్రము, ఆవు పేడతోని పండించిన పంటల ద్వారా వచ్చిన ఉత్పత్తులను మాత్రమే వాడినట్టయితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇక్కడికి ఈ సంతలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అహర్నిశలు తమ పబ్బం గడుపుకోవడానికి కాకుండా ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను ఇక్కడ వచ్చిన వినియోగదారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇలాంటి వస్తువులు తీసుకొని మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా లింగంజీకి, మా కరుణాకర్జీకి ప్రత్యేక ధన్యవాదాలతో, గో రక్షణే మన రక్షణ, గోవు లేకపోతే మన మనుగడ లేదు. ప్రతి ఒక్కరం కలిసి ఈ గోవుకు భూమికి ఉన్న అనుబంధం ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రం మాత్రమే ఈ భూమిలో మంచి సూక్ష్మ పోషకాలను ఇస్తుంది. ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఈ భూమిని సారవంతం చేయాలంటే చాలా కష్టం. అందుకే ఆవును విశ్వమాత అంటారు. ఈ భూమి, ఈ మట్టి బాగున్నట్టయితే మనందరం కూడా ఈ మట్టి ద్వారా వచ్చిన పంటలతో ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు గ్రామ భారతి ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలోనూ కూడా ఇలా గ్రామీణ సంతలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతాకి జై, గో మాతాకి జై. బాలకృష్ణన్న, మీ సందేశంతో ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కానీ, వినియోగదారులు, తర్వాత ఎవరైతే స్టాల్ ఓనర్స్ కూడా మీరు ఒకటి దృష్టి పెట్టుకోవాలి. ఏంటంటే మనం స్వదేశీ వస్తువుల్ని ఎక్కువగా మనం అమ్మడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరి ఇక్కడ వచ్చేటువంటి కస్టమర్ని చూస్తే ఎక్కడైనా కానీ కస్టమర్స్ కొనడానికి ముందుకొస్తారు. మనం మాత్రమే వాళ్ళకు అవకాశం ఇస్తలేము. వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఇటువంటి సంతలు ఏర్పాటు చేసుకుంటే మాత్రం ముందు మనం సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని బాలకృష్ణ గారికి తెలియజేస్తూ, ఇంకా ముందు కూడా ప్రతి జిల్లాల్లో కూడా వారి కోరిక ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా మేము గ్రామీణ సంతలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. భారత్ మాతాకి జై. గ్రామ భారతి చేస్తున్న ఈ మహాయజ్ఞాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలనుకుంటే మన మూలం ఛానల్ ద్వారా, ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా ఈ మన మూలం ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయడానికి మనం ముందుకు వచ్చారు. కాబట్టి మన మూలంను
ప్రతి ఒక్కరం కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా మనం ఆరోగ్యపరమైన ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై గోమాత.